అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులనేవైతే విడుదల చేస్తామని తెలపడం జరిగింది కదండీ! అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి మార్చి 31 తేదీలోపు జమ చేస్తామని చెప్పేసైతే అన్నారు. సో, దీంట్లో గందరగోళం నెలకొందనమాట. ఎందుకంటే అది డేట్ దాటేసినా గానీ ఇంకా జమ కాలేదు చాలామంది రైతన్నలకైతే. సో, వారికి ఎప్పుడు జమ అవుతుంది అనేది ఈ వీడియోలో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే జమ చేయడం అయితే జరిగింది కదండీ! అయితే ఈ యొక్క రూ. 6,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు అనేవైతే జమ చేస్తుంది కదా! కాకపోతే ఇక్కడ మనకొచ్చిన సమాచారం ప్రకారం సో, దాదాపుగా చాలామంది రైతన్నలకైతే జమ కాలేదని చెప్పేసైతే అంటున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే మనకిక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకైతే హామీ అయితే ఇచ్చింది కదా! మార్చి 31 తేదీలోగా మనకి ఈ యొక్క నిధులనేవైతే జమ చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. ఎవరికైతే జమ కాలేదో. సో, ప్రస్తుతం మనకి ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు అని చెప్పి మీరు అడగొచ్చు. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ 3-4 ఎకరాల లోపు ఉన్న రైతన్నలకైతే జమ చేశారనమాట. సో, దాదాపుగా మనకి 9,600 కోట్ల నిధులనేవైతే కేటాయించడం అయితే జరిగిందండి. సో, అందులో కూడా మనకి 4,100 కోట్ల రూపాయలనేవైతే మనకి నిధులనేవైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. మిగతా 5,000 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద జమ చేయవలసి ఉంటుందండి. అయితే ఇక్కడ మనకొచ్చిన సమాచారం ప్రకారం మనకి ప్రస్తుతం ఈ యొక్క శాతం సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎంత శాతం మంది జమ చేశారంటే మనకి 70% వరకు కూడా మనకి అయితే నిధులనేవైతే జమ చేశారండి. మిగతా 29% వరకు కూడా జమ చేయవలసి ఉంటుందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఈ యొక్క నిధులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. ఇంతకీ మీకు ఈరోజు పడిందో లేదో కిందైతే కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి మార్చి 31 రంజాన్ కావడంతో మనకి నిధులనేవైతే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధుల విడుదలపై అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. దీనిపై ఎటువంటి తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.